మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు ఖండించారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడిపై మాట్లాడే ముందు ఆయన చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. హద్దులు మీరి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీనివాస యాదవ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మా పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడినటువంటి అసందర్భంగా ప్రేలాపనలు, ఏదో ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇలాంటి మాటలను ఇలాంటి వ్యక్తులను మేము మదనపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడడం, వాళ్ళని విమర్శించడం, వీళ్ళ స్థాయికి సరిపోయినటువంటి దిగజారుడు మాటలు వీళ్ళ స్థాయికి సరిపోదు. అయినా కూడా ఒక గొప్ప వ్యక్తిని విమర్శిస్తే ప్రజలు కొంతమంది వాళ్ళ అభిమానులు ఏదో తప్పట్లు కొడతారని చెప్పేసి మైక్ చేతికి దొరికినప్పుడు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగత విమర్శలు. మేమేం చెప్తున్నాం అంటే, పరిపాలనలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ పరిపాలన ఈ విధంగా జరగలేదని చెప్పేసి అట్లా వాటిపైన విమర్శ చేయొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు అందరికీ కూడా విమర్శించే అధికారం ఉండొచ్చు, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది పరిస్థితి హద్దులు దాటి మాట్లాడకూడదని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇంకొకటి ముఖ్యంగా మా జనసేన అధ్యక్షుడు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరైనా ఎలాంటి మాటలు మాట్లాడితే జన సైనికులు క్రమశిక్షణ కలిగినటువంటి వారే కానీ నాయకుడి పైన ఎలాంటి విమర్శలు వచ్చినా చూస్తూ ఊరుకునే రకమైతే కాదు. అందువల్ల మేము ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే, మీ నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి, చరిత్ర చూసి మాట్లాడండి. ముందు కాంగ్రెస్ హయాంలో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికే చెందినటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తే, ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు 100కు పైగా బీసీ కులాలకు, ఎస్టీ కులాలకు కేటాయించడం జరిగింది. అప్పుడు ఏమైంది ఈ పరిస్థితి? నువ్వు ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? అదే జనసేన పార్టీలో మొట్టమొదటిసారిగా రాయలసీమలో జనసేన పుంగనూరుకు రామచంద్ర యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది బహిరంగ సభలో. మరి ఆ రోజు రాలేదే మీరందరూ? మా జనసేన ప్రాంతాల్లోనే ఉంది కులాలను కలిపే ఆలోచన కానీ, మతాల ప్రస్తావన లేనటువంటి ఈ ముఖ్యంగా ఉండేటువంటి మా సిద్ధాంతాల్లోనే, జనసేన సిద్ధాంతాల్లోనే మన అందరము కలుపుకొని పోదాం. బీసీలను, ఎస్టీలను, ఎస్సీలను అందరినీ కలుపుకొని మనం రాజ్యాధికారం చేజెక్కించుకుందామనేటువంటి ఉద్దేశంతో ముందుకున్నటువంటి జనసేన పార్టీ, జనసేన అధినాయకుని మీరు విమర్శించడం, చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి శ్రీనివాస యాదవ్ గారికి వార్నింగ్ ఇస్తూ, ఆయనకే కాదు కొంతమంది అరాచక శక్తులు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన పైన ట్రోల్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, బాగా ట్రోలింగ్ దండిగా వస్తుందని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ పద్ధతి కూడా మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వ్యక్తిత్వాన్ని గమనించండి. ఆయన పరిపాలన ఈరోజు ఏ విధంగా జరుగుతుంది? దేశ నాయకుడు ఆయన. మీ తెలంగాణలో, మీ గ్రామంలో కూడా మీకు గురించి తెలుసో తెలియదు, కానీ భారతదేశం మొత్తం యావత్ ప్రపంచంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. అలాంటి వ్యక్తి పైన మీలాంటి వారు ఒక గౌరవప్రదమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పైన మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా, మైక్ ఉంది కదా అని చెప్పి మాట్లాడితే జరగబోయే కాలంలో నీ భవిష్యత్తులో లేకుండా చేస్తారని చెప్పేసి జన సైనికుల యొక్క శాంతిని వాళ్ళను రెచ్చగొట్టొద్దండి. వాళ్ళు ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి వారే అనుకోండి. అంతలో మాత్రాన మీరు నోటికి వచ్చినట్టు మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, జై జనసేన.